साबिक वजीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने कहा कि उस्मानिया गांधी हॉस्पिटल और दीगर सरकारी हॉस्पिटलों की हालत इंतहाई खराब हो चुकी है। उन्होंने कहा कि रियासत में वाक़ई बेशतर सरकारी हॉस्पिटल्स में अद्वियात दस्तयाब नहीं है, जिसके नतीजे में सरकारी हॉस्पिटल से रुजू होने वाले मरीजों को दुश्वारियों का सामना करना पड़ा है। हरीश राव ने कहा कि रियासत में साफ सफाई के इंतजामात नाकिस हो गए हैं। हैदराबाद समेत कई देहातों और म्युनिसिपालिटियों में कचरे की नक्कासी का वक्त पर नहीं की जा रही है। हरीश राव ने कहा कि खुद जीएचएमसी कमिश्नर का कहना है कि हमारे घर के भी कचरा नहीं उठाया जा रहा है। ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకంజోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు, బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి.